సార్ ఇప్పుడు రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% భరత్ రామ్ గారే విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉందండి. అంటే ఈ 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కానీ లేదంటే ఇప్పుడు ఆయన యొక్క ఈ మిగతా ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు రాజమండ్రి జనాభా ఇంచుమించుగా ఒక 5 లక్షలు ఉందంటే ఇంచుమించు ఫేస్ టు ఫేస్ ఆయన ఒక 3 లక్షల పైన జనాన్ని కలిసి ఉంటారు ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా ఏదో ఒక అవసరం రీచానో లేకపోతే ఆయన ప్రతి వార్డుకి వచ్చినప్పుడు కానీ ప్రతి వాళ్ళతోటి టచ్లో ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా ఆయన ఏదో ఇంట్లో ఉన్నారని అలా ఎప్పుడు ఏదో ఆఫీస్కి పెడితే లేరని అనడం కానీ అలా ఎప్పుడు ఎవరు వినలేదు. ఖచ్చితంగా ఆయన కలవాలి అంటే మాత్రం ఎక్కడొక్కడ ఖచ్చితంగా ఆయన ఆఫీస్ దగ్గర లేకపోతే ఎక్కడొక్కడ మాత్రం కలిసేవారు. అలా చాలామంది కలిశారు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, 5 లక్షల మంది జనాభా ఉంటే అందులో 3,50,000 పై మందే ఆయన కలిసి ఉంటారు. అంటే 3,50,000 మందికి పైగా 5 లక్షల్లోనే అవుట్ ఆఫ్ 5 lakhs ఫిజికల్ ఇంటరాక్షన్ ఉందా ఆయన? అది ఖచ్చితంగా అంటే ఒక మానసికంగా ఆయన కలవడం, వాళ్ళ సమస్యలు ఏదో కరోనా టైంలో ఏదైనా హాస్పిటల్స్ అవి దొరకపోయినా అప్పుడు మాత్రం ఆయన అసలు ఇంట్లో దాక్కోలేదు. ఓకే, కంటిన్యూ అలా తిరుగుతూనే ఉన్నారు. అది మాత్రం మాకు బాగా గుర్తుంది. చాలా బాగా చేస్తున్నారు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా సరే డైరెక్ట్ ఆయన్ని ఇన్వాల్వ్మెంట్, ఆయన వచ్చి దగ్గరుండి పరిష్కరించడం అలాంటివి ఉన్నాయి. అందుకు ఖచ్చితంగా ఆయనే వస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ బలమైన ప్రత్యర్థి ఉన్నారు కదా, ఆదిరెడ్డి వాసు గారు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా. సో మరి ఈయన విజయం అనే దాని మీద అంటే కొంత సందిగ్ధత ఉండే అవకాశం ఉంది కదా, అలాంటిది ఏం లేదా? లేదు, యూత్లోనూ బాగా ఆయన ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు చూసారు కదా స్ట్రీట్ ఇలా ఇప్పుడు రాజమండ్రి వస్తేనో శని ఆదివారాలు ఏదో పుష్కరాలు జరుగుతున్నట్టుగా ఉంది. అలా ప్రతి విషయంలోనూ ప్రతి ఏరియాలోనూ కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండడమనో లేకపోతే ఈ అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఆయన కలవడానికి వెళ్తే చేసుకునే రిసీవింగ్ కానీ ప్రతి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆయనకి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆయన డెవలప్మెంట్ ఏదైతే చేశారని అంటున్నారో ఏంటంటే మచ్చుకు చెప్పగలరు కొన్ని? ప్రత్యేకించి డ్రైనేజీలు అవన్నీ కూడా బాగా చేశారండి. డ్రైనేజ్ అంటే రోడ్లకు సంబంధించి ఇప్పుడు ఫుల్ఫిల్ చేశారు. ఆ మధ్యన ఏదో రోడ్లు బాగోలేదు అది అని అన్నారు, కానీ ఇక్కడ తిలక్ రోడ్లో అక్కడ కూడా ఈ డ్రైనేజ్లో పడి ఒకరెవరో చనిపోవడం అది కూడా జరిగింది. దాంతో ఆయన దగ్గరుండి ఆ డ్రైనేజ్లు అవి చేయించడం. అంటే భరత్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అండి? మంచి మనిషి, మంచి మనిషి. ఆయన సహాయం కోరి పెడితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అంటే ఆయన స్ట్రెంగ్స్ ఏంటండి? స్ట్రెంగ్స్ ఆయన 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 స్ట్రెంగ్త్ ఏంటి? యూత్ ఖచ్చితంగా 200%. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి, మంచి ఫాలోయింగ్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ పెన్షన్లు అవి ఉన్నాయి చూసారా, అది 100% అందరికీ, పెద్దవాళ్ళందరికీ, వృద్ధులకి వాళ్ళకి కూడా డైరెక్ట్ అందుతున్నాయి. నేను చూస్తున్నాను కదా, చూస్తున్నాను. ఖచ్చితంగా పక్కగా ఆయన గెలిచే అవకాశం ఉంది. సో పక్కగా ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? 100% నో డౌట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.